ఘననామానికి కృతజ్ఞతలు స్వామి. మీ దాసుని బలపరిచి దానియేలు గురించినటువంటి చక్కని విషయాలు మీరు మాకు బోధించారు. దానియేలు ముఖ్యుడిగా మారడానికి దానియేలులో ఉంచిన విశేష గుణగణాలు ప్రభా మీరు మాకు నేర్పారు స్వామి. అయ్యా మేము ముఖ్యులుగా మార్చబడాలని, అయ్యా మీ సన్నిధిలో మీ కొరకు ప్రభా అయ్యా ముఖ్యమైన స్థానంలో మేము నిలవాలని తండ్రి, అయ్యా మమ్మల్ని ఉద్దేశించి మా మేలు కోరుతూ ప్రభా ఈ దినం మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు. అయ్యా దానియేలు ముఖ్యుడిగా మారడానికి అపవిత్రమైన దేవి కూడా దాన్ని తాకలేదు తండ్రి, అపవిత్రమైనది ముట్టలేదు ప్రభా. ఇదిగో నాయన అపవిత్రమైన కార్యాలకి మేము దూరంగా ఉండాలని, అపవిత్రమైన దేవి కూడా అయ్యా మమ్మల్ని అంతనివ్వకుండా మేము కాపాడుకోవాలని మీరు మాట్లాడిన మాటను బట్టి స్తోత్రములు. ఇదిగో నాయన దానియేలు నమ్మకస్తులై ఉన్నాడు ప్రభా. అన్ని విషయాల్లో ప్రభా మేము నమ్మకస్తులముగా ఉందుము గాక. అయ్యా మీరు ఇచ్చిన కుటుంబ విషయంలో నమ్మకత్వం, మీరు ఇచ్చిన ఉద్యోగంలో నమ్మకత్వం, వ్యాపారంలో నమ్మకత్వం, ప్రాముఖ్యంగా మీరు మాకు అప్పగించిన పరిచర్యలో నమ్మకస్తులమై ముందుకు కొనసాగుదుము గాక. ఇదిగో నాయన నమ్మకస్తులుగా మీరు మమ్మల్ని మార్చండి తండ్రి. నమ్మకస్తులకు మెండైన దీవెనలు కలుగుతాయి. అయ్యా దానియేలు ఆ ప్రాముఖ్యమైన స్థానానికి చేరడానికి గల కారణం అతడు నమ్మకస్తుడై ఉన్నట్లుగా ఆ నమ్మకత్వం ప్రతి ఒక్కరిలో మీరు కలిగచేయండి స్వామి. అయ్యా మూడవది అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు దానియేలని. ఇదిగో ప్రభా అయ్యా కీడు అయ్యా జ్ఞానుల మీదకి వస్తుందని అయ్యా తెలియబడినప్పుడు అయ్యా వారు కాపాడబడుతూ కొరకు అయ్యా మీ సన్నిధిలో అయ్యా ప్రభా విజ్ఞాపన చేసిన వ్యక్తి, రాజు ఎదుట నిలబడిన వ్యక్తి, అయ్యా వారు కాపాడబడుటకు కారణముగా మారిన వ్యక్తి తండ్రి. ఇదిగో అలాంటి అతి శ్రేష్టమైన బుద్ధి మేమందరము కలిగి ఉండాలి స్వామి. మాకు కీడు చేస్తున్న వారి కొరకు అయ్యా మా మీద అయ్యా ఆయన నిందలు మోపుతున్న వారి కొరకు, మాకు అభ్యంతరాలు కలిగిస్తున్న వారి కొరకు మేము ప్రార్థించాలని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. దావీదు సౌలును ప్రభా అయ్యా దావీదు చేతికి సౌలు అప్పగింపబడినప్పటికీ అయ్యా సౌలుకి ఏ హాని చేయలేదు. అతి శ్రేష్టమైన బుద్ధి గలవానిగా వ్యవహరించాడు. అట్టి గుణము మేమందరం కూడా పొందినట్లుగా సహాయం చేయండి. అలాగే ప్రభా చివరిగా దానియేలు ఒక గొప్ప ప్రార్థన పరుడు స్వామి. ఇదిగో మేమందరం ఆ ప్రార్థన బలంతో ముందుకు కొనసాగాలి నాయన. అయ్యా మేము ఏ పరిచర్య చేసినా ప్రార్థన లేనిదే వ్యర్థమని మీరు మాట్లాడారు నాయన. గంటల తరబడి మీ సన్నిధిలో ప్రార్థించే ఆ శక్తి ప్రతి ఒక్కరు